అల్సర్స్ చాలా చిన్న చిన్నగా కనిపిస్తాయి, బట్ అది బాగా విసుగు కల్పిస్తుంది. ప్లస్ మన రెగ్యులర్ వర్క్లోనో తినడంలోనో చాలా ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. సింపుల్ అండి. దానికి అల్సర్స్ రెండు రకాలు ఉంటాయి మేజర్గా. ఒకటి స్ట్రెస్ అల్సర్స్ ఉంటాయి. ఎక్కువ స్ట్రెస్ ఉండి పీపుల్ దాని గురించి ఆలోచిస్తుంటే కూడా స్ట్రెస్ అల్సర్స్ వస్తాయి. విటమిన్ లోపం వల్ల కూడా అల్సర్స్ వస్తాయి. విటమిన్ బి లోపం వల్ల, B12 లోపం వల్ల, అప్పుడు వైటమిన్ టాబ్లెట్స్ వాడుకోవడం వల్ల, కొంతమంది వాటర్ తక్కువ తాగడం వల్ల డ్రై మౌత్ అయ్యి నోట్లో ఉన్న ఇదంతా కూడా పగులుతుంది. అప్పుడు కూడా మనకు అక్కడ అల్సర్స్ ఫామ్ అవుతాయి. ఇంకొంతమందికి పళ్ళు డ్యామేజ్ అయ్యి పళ్ళు గుచ్చుకొని అక్కడ అల్సర్స్ ఫామ్ అవుతాయి. ఇది దేని వల్ల వచ్చిన అల్సర్స్ అనేది చెక్ చేసుకోవాలి. అల్సర్స్ సింపుల్ అల్సర్ అయితే దానికి మామూలుగా ఒక రూల్ ఏముందంటే, మాత్రలు ఆయింట్మెంట్ వాడితే వారం రోజులు తగ్గుతుంది, వాడకపోతే 7 రోజులు తగ్గుతుంది. సో రెండు ఒకటే. సో అది యూజువలీ విటమిన్స్ లోపం వల్ల వచ్చేది. అది ఆ విటమిన్స్ లోపం వల్ల వచ్చేది అయితే దాని నుంచి పెద్ద భయపడాల్సిన అవసరం లేదు. మల్టీవైటమిన్స్ వాడడం వల్ల మిగిలినటి మన చేతిలో ఉండేది. వాటర్ తాగకపోవడం అంటే వాటర్ తాగాలి, లేదు అంటే చిగుర్లు పండ్లు గుచ్చుకొని అక్కడ ఏర్పడే అల్సర్ అయితే అది వెరీ డేంజరస్ లాంగ్ టర్మ్లో. అందువల్ల ఆ చెడిపోయిన ముక్కలు దేనికి ఉపయోగపడవు కాబట్టి తీయించేసి. స్ట్రెస్ అల్సర్స్ వచ్చింది మనం ఎక్కువ ఆలోచిస్తుండడం వల్ల, నిద్ర లేకపోవడం వల్ల, లేదా పని ఒత్తిడి వల్ల వచ్చే అల్సర్స్ ఏంటంటే మెడిటేషన్ ద్వారా లేదా మనకున్న ఎమోషన్ బ్యాలెన్స్ని కంట్రోల్ చేసుకోవడం ద్వారా వాటిని కంట్రోల్ అవుతుంది.